నమస్కారం. మన దేశంలో ప్రసిద్ధిగాంచిన అరుదైన ప్రాచీన సూర్య దేవాలయాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. ఒరిస్సాలో 13వ శతాబ్దం నాటి కోణార్క్ సూర్య దేవాలయము, ఆంధ్రప్రదేశ్లో 7వ శతాబ్ది నాటి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయము, ఇక కాశ్మీర్లో 8వ శతాబ్దం నాటి మార్తాండ్ సూర్య దేవాలయము, గుజరాత్లో 11వ శతాబ్దంలో నిర్మించబడిన మోధేరా సూర్య దేవాలయము, జార్ఖండ్లోని రాంచీ సూర్య దేవాలయము, అస్సాంలోని సూర్యపహార్ దేవాలయము, తమిళనాడు రాష్ట్రంలోని సూర్యనార్ కోవిల్ ఇవి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో సూర్యభగవానుడి గొప్పతనాన్ని, ప్రాచీన నిర్మాణ శైలిని ప్రతిబింబించే ప్రాచీన సూర్య దేవాలయాలు. అయితే ప్రాచీన ఆలయాన్ని ఆధునీకరణ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రాచీన శిల్పకళా శైలిలో ఆధునిక కాలంలో నిర్మింపబడిన అద్భుత సూర్య దేవాలయం చూడాలంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగర నడిబొడ్డున ఉన్న డోంబ్లూర్ సూర్య దేవాలయాన్ని దర్శించవలసిందే. డోంబ్లూర్ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం బెంగళూరు నగరంలోని అరుదైన సూర్య దేవాలయాలలో ఒకటి. దీనికి 13వ శతాబ్దపు ప్రాచీన చరిత్ర కూడా ఉంది. హొయసల రాజుల కాలం నాటి శాసనాలు దీని గురించి ప్రస్తావించాయి. నేటి డోంబ్లూర్ ప్రాంతాన్ని హొయసల రాజుల కాలంలో టొంబలూరు లేదా టోమల్లూరు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వివరాలు 13వ శతాబ్దపు శాసనాల్లో లభించాయి. ఈ ఆలయానికి ప్రాచీన మూలాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 1995వ సంవత్సరంలో పటేల్ డిఆర్ కృష్ణారెడ్డి గారు పునర్నిర్మించారు. ఈ ఆలయం చోళుల నిర్మాణ శైలిలో దర్శనమిస్తుంది. డోంబ్లూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ పరిసరాలు ప్రశాంతతకు, స్వచ్ఛతకు మారుపేరు. నిత్యం రణగొణ ధ్వనులతో, ఉరుకుల పరుగుల జీవనశైలితో అలసిన బెంగుళూరు నగరవాసులనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కూడా ఈ ఆలయ పరిసరాలు ఎంతో సేద తీర్చే విధంగా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ పూర్తిగా గ్రానైట్ రాయితో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆరోగ్యము, శక్తి, ప్రశాంతత కోరుకునే భక్తులు నిత్యం స్వామివారిని దర్శించి ఎంతో స్వాంతన పొందుతారు. ముందుగా మనం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మేల్కొల్పు పాట పాడుతూ ఆలయ నిర్మాణ వైభవాన్ని చూసి ఆ తరువాత స్వామివారిని దర్శించుకుందాం. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడంపు పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. గడి ఎక్కి భానుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. జామిక్కి భానుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. మూడు జాముల బాణుడు ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ.
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. వాలుతూ భానుడు వంగపండు ఛాయ, వంగపండు మీద వజ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గృంకుచు భానుడు గుమ్మడి పూఛాయ, గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మన మేలుకొలుపు పాటకు శ్రీ సూర్యనారాయణ స్వామివారు మేల్కొనే ఉంటారండి. ఇప్పుడు మనం ప్రధాన గర్భాలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుందాం రండి. 7 గుర్రాలు పూంచిన రథంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారు ఇక్కడి ప్రధాన గర్భాలయంలో కొలువై దర్శనమిస్తారు. దాదాపు 3.5 అడుగుల పొడవుతో అలరారే శ్రీ సూర్యనారాయణ స్వామివారి విగ్రహమూర్తిని బదరీనాథ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట. షోడశ కళలతో ప్రకాశిస్తున్న స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్నారు కదా. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, చర్మ సంబంధిత సమస్యలున్నవారు ఈ స్వామివారిని 41 రోజుల పాటు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సత్ఫలితం పొందుతున్నారని భక్తుల కథనం. బెంగళూరు మహానగరంలోని డోమ్లూరు ప్రాంతంలో వెలసియున్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ప్రక్కనే కళ్యాణ మండపం కూడా మనం చూడవచ్చు. ఈ కళ్యాణ మండపంలో నిత్యం వివాహాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ ఉషా ఛాయాదేవి దేవేరుల సమేతంగా డోమ్లూరులో వెలిసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ద్రావిడ శైలిలో తూర్పుముఖంగా నెలకొని ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు, పూజలు జరుగుతాయి. ముఖ్యంగా రథసప్తమి పండుగను ఇక్కడ చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో కామాక్షి అమ్మ, నాగదేవత మరియు నవగ్రహాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ సూర్యనారాయణ స్వామివారి ఆలయం బెంగళూరులోని పాత విమానాశ్రయం రోడ్డుకు సమీపంలో ఉన్న డోమ్లూరులో లొకేట్ అయి ఉంది. ఎంతో సుందరమైన, ప్రశాంతమైన, అరుదైన ఈ సూర్య దేవాలయాన్ని గూర్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.